Among the 36 plays of Shakespeare, Romeo and Juliet has got its own special credit. The undercurrent theme of the play, love is eternal. Love is eternal. No doubt. Excuse me, you are late by 10 minutes. Sir? Please take your seat. Thank you. The main style of Shakespeare lies in figures of speech. అంటే అలంకారాలు. ఇలాంటి అలంకారాలే ప్రధానంగా వ్రాసిన మన ఇండియన్ రైటర్స్ లో ముఖ్యుడు కాళిదాస్. హి ఈజ్ యాజ్ గ్రేట్ యాజ్ ఎనీ అదర్ రైటర్ ఇన్ ద వరల్డ్. ప్రేమ గురించి డీల్ చేసిన విధానంలో షేక్స్పియర్ కి కాళిదాస్ కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఏమిటి నామకంలోకి చూస్తున్నారు? ప్లీజ్ నోట్ డౌన్ వాట్ ఐ సే. Irrespective of the caste and creed, love is a holy bondage which takes birth in two different hearts simultaneously. Madam, college విడిచిపెట్టి చాలా సేపు అయింది. You can go home. ఒక చిన్న డౌట్. ఏమిటి? అవి ఏం లేదు, నిన్న కనిపించిన టాక్సీ డ్రైవర్ గారికి ఇప్పుడు కనిపిస్తున్న లెక్చరర్ గారికి సంబంధం ఉందా? ఉంది. ఇద్దరు మనుషులే. అది కాదు సార్, కవల పిల్లలా అని. వెంటనే తెలుసుకోవాలా? తెలుసుకోకపోతే నాకు రాత్రి నిద్రే పట్టదు సార్. ఇద్దరా లేకపోతే ఒక్కరా? ఇద్దరు కారు ఒక్కరే. మరైతే ఆ టాక్సీ డ్రైవరు నేనే. ఈ లెక్చరరు నేనే. ఇంత చదువుకుని టాక్సీ ఎందుకు తోలారు? అవసరం. టాక్సీ తోలుతూ లెక్చరర్ గా ఎందుకు సార్ ఉన్నారు? అనవసరం. మీరు నాకు ఈ డౌట్ క్లియర్ చేయకపోతే రాత్రికి నిద్ర పట్టదనుకుంటాను. మీరే ఊహించుకోండి. అవసరం అనవసరం, ఎవరికి అవసరం ఎవరికి అనవసరం? సార్, ఏమిటి మరో డౌటా? మీ అడ్రస్? అది మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. పోనీ ఇదైనా చెప్పండి. ఏమిటా ఇది? మీ పేరు. ఊరు పేరు అడుగుతున్నారు, పిల్లనిచ్చి పెళ్లి చేస్తారా? షేక్స్పియర్ కి స్టైల్ ఉంది అనుకున్నాను, మీ మాటల్లో కూడా కొత్త స్టైల్ ఉందే. అవును, ఏంటి సైకిల్లో వెళ్తున్నారు? నాకున్నది ఇదే. అంటే పేదవాళ్ళు అన్నమాట. మీరు లక్షాధికారులా? కోర్స్, మా నాన్నగారికి నేను ఒక్కదాన్ని ఒక కూతుర్ని. ఇఫ్ యూ డోంట్ మైండ్ నా స్కూటర్లో రండి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నన్ను డ్రాప్ చేసే బదులు మీ బుర్రలోంచి లేనిపోని డౌట్స్ అన్ని డ్రాప్ చేసుకోండి.